వల్ల అందరూ బాగుపడ్డారు. నేను మాత్రం 2004లో దెబ్బ కూడా తిన్నా. అందరూ చెప్పి పవర్ పోయింది, అధికారం పోయింది, పర్వాలేదు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు, రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం దేశ ఆ రోజుట్లో. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈరోజు 14లో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం. ఆ రోజు మీరు చూస్తే సోలార్ విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం. ఈరోజు నేను గర్వంగా అందుకని మీకు చెప్తున్నా, క్లీన్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తాం. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్కి పోతాం. నేను ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం ఉన్నది బెస్ట్ కార్యక్రమం సూర్యఘర్. సూర్యఘర్లో 3 కిలోవాట్లకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్లు అయితే 60,000 ఇస్తారు. దీనివల్ల ఇంకోటి నేను దానికి యాడ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి 2 కిలోవాట్లు మీరు పెట్టించండి. దానికి ఇంకొక 50,000 అదనంగా అవుతుంది. ఆ 50,000 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేమే ఇస్తాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎస్సీ ఎస్టీలు 20 లక్షల మందికి సూర్యగారి కింద ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఇస్తాం. దీనివల్ల 2 కిలోవాట్లయితే 240 యూనిట్లు తయారు చేస్తారు. 100, 20, 100, 30 వాళ్ళు వాడుకొని మిగిలింది కానీ ఇస్తే ఒక యూనిట్కి ₹2.08 చొప్పున తిరిగి డబ్బులు పే చేస్తాం. అంటే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి ₹250 సుమారు నెలకు వాళ్ళకి ఆదాయం సంపాదించుకునే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. అదే P4 నేను మాట్లాడింది. ఇంకొక పక్కన అందరూ కూడా మీరు మాట్లాడండి, 78,000 వరకు ఇస్తాం. మిగిలింది వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోమనండి. వాళ్ళు పెట్టుకోలేకపోతే మేమే లోన్ ఇస్తాం, పెట్టిస్తాం, కరెంటు బ్యాక్ తీసుకుంటాం. మిగిలింది ఒకవేళగా నా అప్పు తీరే వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కానీ అప్పు కానీ అడ్జస్ట్ చేస్తాం. అది అప్పు అయిపోతే తిరిగి వాళ్ళకే వస్తుంది. అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను అందరూ ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి సూర్యఘర్ అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్ని ఇండ్లలో చేయగలిగితే అన్ని ఇండ్లలో చేయమంటున్నా. వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుమ్ కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క పైసా మీరు ఖర్చు లేదు, ప్రభుత్వం ఇస్తాం. రెండోది, ఒకవేళ కానీ మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇంకోటి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాం, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి. సూర్యగారి కింద అన్ని ఆఫీసులు, అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు, ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకుని మీరు సర్ప్లస్ అయితే గ్రిడ్కి ఇవ్వండి, చాలకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి. ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊరిలో కరెంటు ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం, పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం. 5 ఏళ్లలో అన్ని పర్మిట్ చేస్తే 100% ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. పవర్ మనమే జనరేట్ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ₹2.50 జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనామరస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పక్కన. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు